అనంతపురం తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు ఏం జరిగింది, సడన్గా ఏమైంది అని చూస్తే, తెలుగుదేశం పార్టీ నేత సంజీవ్ రెడ్డి కుమారుడి పెళ్లిలో వైసీపీ నేతలతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పెళ్లికి సంజీవ్ రెడ్డి సోదరుడు శ్రీరామ్ రెడ్డి రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు వచ్చారంటూ మండిపడ్డారు. అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలంటూ ఆదేశించారు. అయితే ఇందుకు వెళ్ళనని సంజీవరెడ్డి సోదరుడు శ్రీరామ్ రెడ్డి తెగేసి చెప్పారు. ఈ క్రమంలో వైసీపీ నేత కంది గోపుల మురళి కూడా జోక్యం చేసుకున్నారు. శ్రీరామ్ రెడ్డి పెళ్లి నుంచి ఎందుకు బయటకు వెళ్లాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిని అయితే ప్రశ్నించారు. దీంతో మురళి, జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అనంతరం అక్కడి నుంచి అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోయారు. జేసీ వెళ్ళిపోయిన కొద్దిసేపటికే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు పెళ్లి వేడుక వద్దకు చేరుకున్నారు. ఫంక్షన్ బయట ఉన్నటువంటి వైసీపీ నేత మురళి కారును అయితే ధ్వంసం చేశారని చెప్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత కంది గోబుల మురళి అలాగే శ్రీరామరెడ్డిని ఫంక్షన్ హాల్ నుంచి పోలీసులు అయితే తరలించారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెళ్లిలో ఈ యొక్క గొడవ అయితే జరిగింది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మురళి మధ్య వాగ్వాదం జరిగిన సమయంలోనే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అక్కడే ఉన్నారని చెప్తున్నారు. అయినా సరే వైసీపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అవడం ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్తూ ఉన్నారు. ఈ తాడిపత్రిలో ఉండేటువంటి ఈ టెన్షన్స్ ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. అలా ఎంతకాలం జరుగుతాయనేది అయితే తెలియదు.